ఫిక్సింగ్ ఫిక్సింగ్ అంటేనే కౌశిక్ రెడ్డి. అన్ని ఇలాంటి చీప్ చిల్లర్ మాటలు మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల మీద కూడా ఇలానే నువ్వు మాట్లాడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరావు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నీకు ఈరోజు అనేకమైన సమస్యలు హుజూరాబాద్లో ఏర్పడుతున్నాయి ఈటెల రాజేందర్ వల్ల అని తెలుసుకొని ఈరోజు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాం. నిన్న కౌశిక్ రెడ్డి గారు చెప్తే కౌశిక్ రెడ్డికి నేను ఒకటే అడుగుతున్నా, అర్ధరాత్రి తిరగడం మీ యువరాజు కేటీఆర్ అలియాస్ టిల్లుకు అలవాటు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ లేకుండా ఫిలిం నగర్లో తిరిగిన కల్చర్ కూడా కేటీఆర్ కల్చర్ ఇదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్తలేను, అనేక సార్లు మీడియాలో సోషల్ మీడియాలో ప్రజలు అనేక కథనాలు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లొంగ తీసుకోవడం వంగ తీసుకోవడం ఈ కల్చర్ బీఆర్ఎస్లో ఉంది. అధికారంని అడ్డం పెట్టుకొని అయ్యేమో పొలిటీషియన్స్ని బిజినెస్ మ్యాన్స్ని మీడియాని అందరినీ లొంగ తీసుకుంటే కొడుకేమో గ్లామర్ని వంగ తీసుకున్నాడు. కౌశిక్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, పబ్ హౌస్ కల్చర్, ఇన్ హౌస్ పార్టీ కల్చర్, ఫామ్ హౌస్ కల్చర్ మీ యువరాజు టిల్లు కేటీఆర్కి వర్తిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ టెస్ట్ గురించి అడిగితే, వైట్ ఛాలెంజ్ గురించి అడిగితే తోక ముడుచుకొని పారిపోయిండు ఈ టిల్లు కేటీఆర్. మీ బాడీలో అంతా డ్రగ్స్, చీటింగ్, కన్నింగ్, లూటింగ్, బ్లాక్మెయిల్ ఇవన్నీ మీలో ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు, ఇంకో విషయం ఏంటంటే మా మీద కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద అయితే ఆరోపణలు చేస్తున్నాడో ఒకటే అడుగుతున్నా కౌశిక్ రెడ్డిని, మీరు కేటీఆర్ గారితో నైట్ డ్రైవర్గా వెళ్ళారని కూడా ఒక అనుమానం అందరికి వస్తుంది. అంటే మీ అయ్యకి ఎట్లయితే కొంతమంది గ్లాసులు సీసాలు మోస్తున్నారు, మళ్ళీ నువ్వు కూడా కేటీఆర్కి నైట్ డ్రైవర్గా ఆయనకేమైనా ఇంటర్నేషనల్ పౌడర్లు ఇంకేమైనా ప్యాకెట్లు మోస్తున్నావు అని కూడా అనుమానం. ఇది నేను చెప్పట్లేదు, చాలా మీడియాలో కథనాలు వస్తున్నాయి, ప్రజలు మిత్రులు అందరు బయట అందరూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కావున ఇంకో విషయం కూడా నీకు చెప్తున్నా, నువ్వు ఏదో మా మీద అనుమానం పడుతున్నావు, నీ ఫోను మీ భార్య ఫోన్ మేమేదో ట్యాపింగ్ చేసిన, అంత నీచమైన దురదృష్టం మాకు పట్టుకోలేదు నాయన. మీ ఫోన్ ట్యాపింగ్ నువ్వు గతంలో కాంగ్రెస్లో ఉండే, మళ్ళీ నీ ఫోన్ ట్యాపింగ్ పోయి ఆ కేటీఆర్ చెవులో అడుగు, అన్నా నేను గతంలో కాంగ్రెస్లో ఉండే, మళ్ళీ నా ఫోను నా భార్య ఫోను ట్యాపింగ్ చేసావా, మేము మాట్లాడుకున్న విషయాలు అడిగావా అని నువ్వు ఆయనని అడుగు. ఇది మేం చెప్పట్లే, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఏమని చెప్పింది? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జడ్జిల ఫోన్లు, పొలిటీషియన్ల ఫోన్లు, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసిరని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీ 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 బతికేరా నాయన. ట్రాపర్స్, ఫిక్సర్స్, లూటర్స్, డ్రగ్గర్స్, ల్యాండ్ గ్రాబర్స్, మీ బతికే ఇది బీఆర్ఎస్లో. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఇవన్నీ పెట్టుకొని ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని ఏడ జమైనరా నాయన. మీరందరు కలిసి ఆ పశువుల దొడ్డిలో ఉంటారు కదా, ఏమంటారు, బంజారు దొడ్డిలో జమ అవుతారు పశువులు అంటారు కదా, మీరందరు కలిసి కూడా ఇలాంటి చీటర్స్, డ్రగ్గర్స్, ఫిక్సర్స్, లూటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ లో జమ అయ్యారు. కౌశిక్ రెడ్డి అంటేనే ఫిక్సింగ్ అంటేనే కౌశిక్ రెడ్డి. నాకు తెలుసు, క్రికెట్ ఆడిన రోజుల్లో కౌశిక్ రెడ్డి రంజీ ట్రోఫీలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఐపీఎల్ కన్నా ముందు కపిల్ దో ఐసీఎల్ ట్రోఫీ అని ఒకటి మొదలు పెడితే అందులో మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితోటో కాదు, పాకిస్తానీలతోటి చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఘనత కూడా ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఉంది. స్పష్టంగా మీకు చెప్తున్నాము, నువ్వు కానీ భవిష్యత్తులో ఇలాంటి మాటలు ఆరోపణలు చేస్తే తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ఇవి ఎదుర్కొంటావు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. కావున కౌశిక్ రెడ్డి ఇప్పటికన్నా నువ్వు ఆధారాలతో మాట్లాడు, ఆరోపణలు ఉంటే రుజువు చేయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కేటీఆర్ నైట్ డ్రైవర్ ఎవరో కాదు, మళ్ళీ ఈ కౌశిక్ రెడ్డి అనేది కూడా మా అందరికీ కూడా డౌట్ వస్తుంది.
ఎందుకంటే అయ్యకేమో గ్లాసులు సీసాలు మోసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కొడుకుకేమో ఇంటర్నేషనల్ పౌడర్లు, మళ్ళీ ఇంకేమైనా ప్యాకెట్లు మోస్తున్నారు అనేది కూడా ఈ డౌట్ బాగా సోషల్ మీడియాలో ప్రజల్లో బాగా వినికిడి కూడా వింటున్నాం. కావున కౌశిక్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు వెంటనే మానుకొని ఒక మంచి శాసనసభగా పేరు తెచ్చుకుంటే ప్రజలు గౌరవిస్తారు. లేకుంటే హుజూరాబాద్ ప్రజలు నీకు త్వరగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా అండి, సమయం వచ్చినప్పుడు కౌశిక్ రెడ్డి ఏం ఫిక్సింగ్ చేశారు, ఏం చేశారో మీ అందరికి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాము. ఆయన పాకిస్తానీలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండు. ఆయన దగ్గర ఆధారాలు అంటే రుజువు చేయండి. నిన్న మాట్లాడిండు కదా, మేము తప్పకుండా సమయం సందర్భం చూసి అవన్నీ కూడా ఆధారాలతో బయటకు వస్తాము. కౌశిక్ రెడ్డి అంటేనే ఫిక్సింగ్, ఫిక్సింగ్ అంటేనే కౌశిక్ రెడ్డి. ఇలాంటి చీప్